నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త్ నేను మీ ఉదయ్ కిరణ్ నువ్వా నేనా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రోజు ఒకరిపై ఒకరు కేసులు ఒకరిపై ఒకరు ఆరోపణలు బలంగా జూబ్లీస్లో ఆరోపణల గాలి వీస్తుంది ప్రచార రథంలో ఒకవైపు రేవంత్ రానున్నాడు రోడ్ షో కంటూ మరోవైపు బీఆర్ఎస్ బాపు రానున్నాడు బాస్ ఆగమనం ఉండనున్నది అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తారు. ఇక జూబ్లీకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థిగా ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన గురించి కార్పెట్ బాంబింగ్ అనే పేరుతో మహాపాదయాత్ర మొదలైంది బీజేపీకి సంబంధించి. చూద్దాం, ఇక్కడ నేటి తరం ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని తీసుకొచ్చింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద. దాని గురించి మాట్లాడుకునే ముందు అందరూ కూడా చిత్రగుప్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి దాదాపు 3,47,000 ఉండి వారం రోజులు గడుస్తూ వస్తుంది, కానీ మనం 1,000 సబ్స్క్రైబర్ ఒక గెయిన్ చేయలేకపోతున్నాం. మా మీద ఏమైనా తప్పులున్నా మేమేమైనా తప్పులు మాట్లాడినా ఉతికి ఆరేయాలి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. దాని తర్వాత ఇక వార్తలకు పోతే నువ్వా నేనా అంటూ నేటి తరం రాసుకుంటూ వచ్చింది. బొమ్మ అమరేందర్ అన్న రాసినటువంటి ప్రత్యేక కథనం ఇది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోరు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ప్రభావం ఎంతుంటుందో చూడాలి. ఇక్కడ ప్రధానంగా ఎలక్షన్ జరుగుతున్నది ఎవరి మధ్య అంటే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్. 10 సంవత్సరాల కాలం పాటు జరిగినటువంటి ప్రభుత్వ పాలన, 23 నెలల జరిగినటువంటి ప్రభుత్వ పాలన. తర్వాత బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎంటు సైడ్ అయినా గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఎవరు గెలుపు ఓటములకు ఎవరు గెలవాలా ఎవరు ఓడిపోవాలన్న దాన్ని దిశానిర్దేశం చేసేది మాత్రం భారతీయ జనతా పార్టీ. క్లియర్గా ఓట్ బ్యాంక్ని చీల్చేది ఎవరు అనే విధంగా చూస్తే బీజేపీ కూడా బాగానే ప్రచారానికి సిద్ధమవుతుంది. దేశంలోని అనేక మంది బీజేపీ పెద్దలను పిలువనుంది. బీజేపీ అభ్యర్థి నామినేషన్కు అందరూ హాజరయ్యారు అంటూ కూడా ఇక్కడ బీజేపీ కూడా బాగానే ప్రచారానికి సిద్ధమవుతుంది. ఒక కార్పెట్ బాంబింగ్ అని చెప్పేసి, తర్వాత ఈ ప్రచారానికి కేంద్ర మంత్రులు ఇద్దరు, తర్వాత ఒక కేంద్ర మంత్రి డైరెక్ట్గా జూబ్లీహిల్స్ను తిష్టవేయడం. ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి ఈసారి ఎలాగైనా భారతీయ జనతా పార్టీని జూబ్లీహిల్స్ గడ్డ మీద జెండా ఎగిరేయాలనే కసితోటి భారతీయ జనతా పార్టీ కనిపిస్తున్నా కూడా ఏ సర్వేలలో కూడా కేకే సర్వే నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క సర్వేలో కూడా ఆ పార్టీ సర్వేలో కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ముందంజలో ఉన్నట్టుగా ఎక్కడ వార్తలు వస్తలేవు. కానీ త్రిముఖ పోటీ మాత్రం క్లియర్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరగనున్నది అనేది సత్యం. వాస్తవాలు మాట్లాడుకుంటే క్లియర్గా భారతీయ జనతా పార్టీ ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలన్న దిశగా పనిచేస్తే తప్ప గెలిచే అవకాశాలు లేవు అంటూ చాలా సర్వేలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ బొమ్మ అమరేందర్ అన్న రాసుకొచ్చినటువంటి వార్తలో ఇక్కడ క్లియర్గా ఏమేమి రాసుకొచ్చారు అనేది ఒక ప్రధాన అంశంగా ఒక మ్యాటర్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడైతే ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎస్, అక్కడ కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన 10 సంవత్సరాలు వర్సెస్ 23 నెలల పాలన. ఏది బాగుందో మీ కామెంట్ల రూపంలో చెప్పండి. తర్వాత పెద్ద ఎత్తున పడిన నామినేషన్లు, ఇక ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నామినేషన్లు పడతాయి. కానీ ఇక్కడ 23 నెలల కాలం పాటు జరిగినటువంటి పాలన మీద, కాంగ్రెస్ పాలన మీద ఇక్కడ నిరుద్యోగులు నామినేషన్లు వేసారు, రైతులు నామినేషన్లు వేసారు, ఫార్మా రైతులు నామినేషన్లు వేసారు, ఇక్కడ త్రిబుల్ అలైన్మెంట్ సంబంధించినటువంటి నామినేషన్లు వేసారు, మాల సంఘం సంబంధించినటువంటి నాయకులు ఆ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు నామినేషన్లు వేసారు. 310 నామినేషన్లు దాఖలైతే దాదాపు 138 మందో 158 సుమారు 138 పైచిలకు నామినేషన్లు ఖరారై. అది దీన్ని ఈసీ కూడా తర్జన పడే అవకాశం. ఎందుకు అంటే క్లియర్గా అంత దానికి ఎన్ని ఈవీఎంలు పెట్టాలా, ఏంది అసలు ఎన్ని ఈవీఎం మిషన్లు ఉండాలా అనేదాన్ని క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత ఇక ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ ప్రధానంగా సానుభూతిని నమ్ముకొని ప్రచారం సాగిస్తుంది. ఇక్కడ కీర్తిశేషులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఇక్కడ సానుభూతి అనేది ప్రతి ఒక్క నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత ఎమ్మెల్యే కుటుంబానికి ఇస్తే వాళ్ళకు మీద సానుభూతి ఉంటుంది. అయ్యో మాగంటి గోపీనాథ్ గారి భార్య ఇంట్లో ఉన్నటువంటి మహిళ ఈరోజు బయటికి వచ్చింది, ఒంటరి మహిళ పోరాడుతున్నది,
ఈరోజు మాగంటి గోపీనాథ్ గారే ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే కదా. ఇద్దరు బిడ్డలు ఒక కొడుకున్నాడు అయినా కూడా ఆమె బయటకు వచ్చి ఈరోజు ప్రచారం చేస్తుందంటే ఈరోజు ఆయన లేని లోటు కనిపిస్తుంది జూబ్లీహిల్స్ ప్రజలల్లో. ఆ సానుభూతి అనేది కొంచెం కలిసి వచ్చే అవకాశాలంటూ కూడా ఒకటి ఇక్కడ ప్రధాన అంశంగా మాగంటి గోపీనాథ్ భార్య బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి తోడైంది. పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అంతో ఇంతో దాదాపు 20 నుంచి 30 వేల ఓట్ బ్యాంకును అయితే బీఆర్ఎస్కు షిఫ్ట్ చేసే అవకాశాలు క్లియర్గా ఉంటాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, ఇక్కడ మన మల్కాజ్గిరి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, ఎన్ని నియోజకవర్గాలు కూడా పెద్ద సంఖ్యన పీజీఆర్ అభిమానులు ఉన్నారు. పీజీఆర్ని ఇక్కడ నవీన్ యాదవ్ నాన్ లోకల్ అంటూ వ్యాఖ్యానించడం చాలా బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా ఒక్కసారిగా ఏ పార్టీలకు సంబంధం లేనటువంటి నాయకులు పీజీఆర్ అభిమానులు రోడ్ల మీదకి వచ్చి నవీన్ యాదవ్ క్షమాపణ చెప్పాలి అని చెప్తే ఇమీడియట్గా నవీన్ యాదవ్ కూడా రెస్పాండ్ కావడం జరిగింది. దానికి సంబంధించి విష్ణువర్ధన్ రెడ్డి సంబంధించి సపోర్ట్ కూడా కొంచెం బీఆర్ఎస్ కలిసి వచ్చే అవకాశం. 6 గ్యారెంటీలపై విస్తృతమైన ప్రచారం సాగిస్తుంది. ఇక్కడ 6 గ్యారెంటీలపై ఒక్కొక్కరికి ఎవరెవరికి బాకీ కార్డు ఉన్నారో అసలు రైతులకు ఎంత బాకీ ఉన్నారు, పెన్షన్దారులకు ఎంత బాకీ ఉన్నారు. ఇక్కడ పెన్షన్దారులకు సంబంధించి మనం ఒక లెక్కేసినాం 57,500 కోట్లు అనుకోవచ్చు. ఇంకా 500 కోట్లు పక్కన పెడితే 57,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా 23 నెలల కాలం పాటు పెన్షన్దారులకు సుమారు కాంగ్రెస్ పార్టీ అప్పు ఉన్నది. తర్వాత 6 గ్యారెంటీలు బాకీ పడ్డది, 6 గ్యారెంటీలు అమలు కాలేదన్న దాన్ని ప్రచారాన్ని క్లియర్గా బీఆర్ఎస్ పబ్లిక్లకు తీసుకుపోతా ఉన్నది బాకీ కార్డు పేరుతోటి. తర్వాత బీఆర్ఎస్లో పెద్దగా అంతర్గత కలహాలు లేకపోవడం, బీఆర్ఎస్లో అంతర్గత కలహాలు లేకపోవడం కాదు, కలహాలు ఉన్నాయి కానీ గ్రౌండ్లో ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కనుక ఓడిపోతే బీఆర్ఎస్ భవిష్యత్తు ఉండదు అనే ఆలోచన ప్రతి ఒక్క నాయకునికి ఉన్నది. కలహాలు అనేది అన్ని పార్టీల మధ్యలో ఉంటాయి కానీ బీఆర్ఎస్లో కలహాలన్నా 4 గోడల మధ్యలో మాట్లాడుకొని క్లియర్గా వీళ్ళు బయటకు వచ్చినాక అందరు కలిసి పనిచేస్తున్నటువంటి తరుణం చూస్తున్నాం. బీజేపీలో కూడా గతంలో అట్లే ఉండే, ఏదైనా 4 గోడల మధ్యలో మాట్లాడాల్సినటువంటి సమయం ఉంటుండే. కానీ ఇప్పుడు బయటకు వచ్చి కూడా రాజాసింగ్ విషయంలో కావచ్చు, తర్వాత ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, పెద్ద తలకాయలన్నీ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి తరుణం. కానీ బీఆర్ఎస్లో మాత్రం ఆ కలహాలు ఉన్నా కూడా బయటపడకుండా చూసుకుంటున్నారు. అక్కడ బీఆర్ఎస్ మాగంటి సోదరుడు మాత్రం బీఆర్ఎస్ను వ్యతిరేకిస్తున్నారు. మాగంటి సోదరుడు ఇక్కడ ఇంటోడే తెడ్డైతే ఎట్లా అన్నట్టు ఒకటి ఆలోచిస్తే ఈ మాగంటి గోపీనాథ్ సొంత అన్ననో తమ్ముడో అన్ననే అనుకుంటా, ఆయననే బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తూ మాగంటి సునీత గీయడంపై కొన్ని చర్చలు లేవనెత్తున్నారు. అయినా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నీ కూడా ఇక్కడ మాగంటి గోపీనాథ్ను చూడట్లేదు, ఇక్కడ కేటీఆర్ను చూస్తలేరు, అసలు బీఆర్ఎస్ పార్టీని చూస్తలేరు, ఎవరిని చూస్తున్నారయ్యా బీఆర్ఎస్ పార్టీ క్యాడరు ప్లస్ జూబ్లీహిల్స్ ప్రజానికం అంటే కేసీఆర్ను చూస్తున్నారు. కేసీఆర్ పరిపాలన గురించి మాట్లాడడం మొదలైంది. కేసీఆర్ పరిపాలనలో ఏం జరిగిందనే దాని గురించి మాట్లాడారు. కేసీఆర్ వీళ్ళకి పెద్ద ఆయుధం ఏం దొరికిందంటే 6 గ్యారెంటీల బాకీ కార్డు ప్లస్ హైడ్రా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ. ఉప ఎన్నికలు వచ్చినాయి అంటే హైడ్రా వల్ల చాలా వరకు వీళ్ళు ఓట్ల శాతం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఇల్లులు కోల్పోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశాలు ఎక్కడా లేవు. నువ్వు వద్దురా అయ్యా బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా కూడా వాని మైండ్లో ఒకటే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కాకుండా ఏ పార్టీకైనా నేను ఓటేస్తా కానీ కాంగ్రెస్ పార్టీకి నేను ఓటేయను అన్న దిశగా హైడ్రా బాధితులు, ఇల్లులు కోల్పోయినటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లేదా బీజేపీ వైపు ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ నవీన్ యాదవ్ రూపంలో బలం వచ్చింది. కాంగ్రెస్కు నవీన్ యాదవ్ రూపంలో ఏ బలం వచ్చింది అంటే లోకల్ స్థానికుడు ప్లస్ వాళ్ళ నాన్నకున్నటువంటి పేరు, మంచి చెడు అన్నీ బైండ్ ఓవర్ చేసినా కూడా బైండ్ ఓవర్ చేసే విషయంలోకి వస్తే ఇక్కడ రౌడీ షీటర్ అనే ఒక ముద్ర శ్రీశైలం యాదవ్కి వేస్తే కనుక ఇక్కడ బీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి సల్మాన్ ఖాన్ కూడా రౌడీ షీటర్, ఒక పోక్సో కేసు ఓడుకున్నది. దాదాపు 20 కేసులు ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఈరోజు బీఆర్ఎస్లో తీసుకోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితుల్లో పడ్డది. ఎందుకు డ్యామేజ్ అయ్యే పరిస్థితి అంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ నామినేషన్ నుంచి మొదలు పెడితే రౌడీ షీటర్లు అని మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులకు ఈరోజు కేటీ రామారావు లాంటి ఒక వ్యక్తి, కార్యనిర్వాహక అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్
ఆయన ఏం చేసిండయా మొత్తానికి అంటే సల్మాన్ ఖాన్ అనే ఒక హెచ్వైసి ఎన్జిఓకి సంబంధించినటువంటి నేతకు కండువ కప్పడం వల్ల క్లియర్గా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా డైలమాలో పడ్డారు. ఇక్కడ చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ అని బీఆర్ఎస్ వాళ్ళు ఎంత చెప్తే ఇప్పుడు ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా రౌడీ షీటర్లు బీఆర్ఎస్లో ఉన్నారు. నిన్నగాక మొన్న కేటీ రామారావు కండువా కప్పిండు కదా అని చెప్పి మాట్లాడారు. ఇన్ని రోజులు కౌంటర్ ఉన్నది కానీ రీకౌంటర్ లేకుంటే సల్మాన్ ఖాన్ ఎంట్రీ తోటి ఒక్కసారిగా కాంగ్రెస్ కూడా మీరు కూడా రౌడీ షీటర్ కండువా కప్తారా అనే వార్తను పెద్ద ఎత్తున వాళ్ళకి సంబంధించినటువంటి వార్తాపత్రికలలో వాళ్ళు ప్రచురిస్తూ ఉన్నారు. తర్వాత బీజేపీ కూడా మీది 2 దాంట్లల్లో రౌడీ షీటర్లే ఉన్నారు, మా అభ్యర్థికి ఓటేయండి అంటూ బీజేపీ పానకంలో పుట్టుకలాగా అది ఈత కొడతా ఉన్నది. దానికి సంబంధించిన తర్వాత కాంగ్రెస్ నవీన్ యాదవ్కు ఎందుకు బలం వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాండిడేటు, అక్కడ యాదవ్ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక క్యాండిడేట్, తర్వాత బీసీ వర్గానికి సంబంధించినటువంటి క్యాడరు, తర్వాత వాళ్ళ నాన్నకు సంబంధించినటువంటి అత్యంత సన్నిహితులు కావచ్చు, అనుచరులు కావచ్చు, అది అక్కడ బలంగా కనిపిస్తుంది. నవీన్ యాదవ్కు ప్రజల్లో మంచి ఇమేజ్ మెర్జ్ అయింది. యువత బాగానే కనెక్ట్ అవుతుంది. బస్తీలో మాత్రం నవీన్కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. నవీన్ యాదవ్ హైదరాబాద్లో ఒక ఏమంటారు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రామ్నగర్ నుంచి ఒకరు ఉంటారు, రామ్నగర్ అఖిల్ పైల్వాన్ అని, సికింద్రాబాద్కు పోతే కొంతమంది సిటీ లైట్స్ అని చాలామంది పేర్లు ఉంటాయి. అంటే ఒక ఏరియాకు ఒక్కొక్కరు వీళ్ళే దత్తకు తీసుకున్నట్టు ఒక్కొక్క పేరు ముద్ర పడిపోతాయి. యూసుఫ్ కూడా నవీన్ యాదవ్, యూసుఫ్ కూడా వెంకట్ యాదవ్, ఇట్లా అంటే యూసుఫ్ కూడా అంటే వీళ్ళు ఒక పేరుతోటి యూట్యూబ్లో పాటలతోటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెప్పల్ బజార్ లడ్డు యాదవ్ అంటారు, కాచిగూడ లడ్డు యాదవ్ అంటారు, ఆయన సదర్లో ఫేమస్. ఆ ఫేమస్ అయినటువంటి మారేడుపల్లి కిట్టు యాదవ్ అంటారు. ఇట్లుంటుంది కదా స్టెప్ స్టార్ కిట్టు స్టార్ అని, ఆ కిట్టు స్టార్ ఉడక అంటే ఇలాంటి పేర్లు హైదరాబాద్లో ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క పేర్లు ఉంటాయి. దానివల్ల యువత కూడా నవీన్ యాదవ్కు బాగా కనెక్ట్ అవుతా ఉన్నారు. బస్తీలలో కూడా వాళ్ళ నాన్న చేసినటువంటి సేవలు కావచ్చు, నవీన్ యాదవ్ పర్సనల్గా చేసినటువంటి సేవలు కూడా మైండ్లో పెట్టుకొని కొంచెం సానుకూలంగా అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఓటు గెలుస్తుందా గెలవదా అనే సెకండరీ ఒక పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి మైనస్ గాంధీ ఏంది అంటే ఈసారి ఈవీఎం బాక్సులలో గుర్తులు లేవు, ఫోటోలు వచ్చినాయి. గుర్తు చూస్తే ఓటు వేయకపోవచ్చేమో కానీ ఫోటో చూస్తే నవీన్ యాదవే కదా, మాగంటి సునీతనే కదా, లంకల దీపక్ రెడ్డే కదా అని గుర్తేస్తారు. ఇప్పుడు గుర్తులు లేవు కదా, అట్లా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మొత్తానికి ఒక ఇదేంటి అంటే ఇక్కడ మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య నువ్వా నేనా అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే వల్ల ఏ ఛానల్ ఎటువైపు నిలుస్తుందో అనేది వాటి సర్వే వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది. న్యూట్రల్గా ఉన్న సర్వేలు మాత్రం ఇంకా బయటకు రావడం లేదు. నామినేషన్లకు తిరస్కరణ ఇవన్నీ జరిగినాయి. తర్వాత అందుకే ఆమె 4 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థిగా మరో నాయకుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ వేయడం మనం మాట్లాడాం దాని గురించి. ఇక్కడ ఇది ఇప్పుడు కాంగ్రెస్ లేకుండా పోయింది. అయితే ఈ ఉప ఎన్నిక నవీన్ యాదవ్ వల్ల మెరుగైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉందనుకుంటే పెద్ద ఎత్తున ఇతర నామినేషన్లు వేశారు. దాంట్లో నిరుద్యోగులు ఉన్నారు, రైతులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. అయితే ఇక ఒకసారి తరపున పోటీ చేసి అయితే ఇక్కడ ఒకసారి మళ్ళా అమరేందర్ అని ఏం రాసుకొచ్చింది దీంట్లో అంటే నవీన్ గెలుపు కోసం ఎంఐఎం కూడా తీవ్రంగానే శ్రమిస్తుంది. మరి ఇతరులు వేసిన నామినేషన్ల వల్ల అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టం అనేది మాత్రం తెలుస్తుంది. టఫ్ ఫైట్ ఉన్నప్పుడు ఒక ఓటు కూడా చాలా అవసరమే. ఎందుకంటే 2009లో జరిగిన సిరిసిల్ల ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కేవలం 250 ఓట్లతో మాత్రమే గెలిచారు. అదే ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రత్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మీద కూడా కేవలం 200 ఓట్లతోనే గెలుపొందారు. ఇలా ఎన్నికల చరిత్రలో అనేక సందర్భాలు. తాజాగా ఆ మధ్య జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో కూడా రఘునందన్ రావు కేవలం 1000 ఓట్లతో గెలిచారు. ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం వార్ వన్ సైడ్ లేదు. బీఆర్ఎస్ కు గతంలో ఉన్న ఆదరణ ఇప్పుడు జూబ్లీహిల్స్ లో లేదు. మాగంటి సునీత కాకుండా ఇతరులకు ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం కూడా ఉంది. కానీ ఏపీలోని కమ్మలు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఓట్లు ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల ఓట్ల మీద బీఆర్ఎస్ ఆధారపడింది. గతంలో పడినట్లుగా ఈసారి బీఆర్ఎస్ బస్తీల ఓట్లు గుండగుత్తగా పడేలా కనిపించండి. నవీన్ యాదవ్ మీద బస్తీల మద్దతు రోజు రోజుకు పెరుగుతుంది. నవీన్ యాదవ్ అంటూ కూడా ఒకటి ఎప్పుడు అందుబాటులో ఉంటారన్న వారి సంఖ్య పెరుగుతుంది. ఎప్పుడు అందుబాటులో ఉంటారు. తర్వాత ఇక్కడ మాగంటి సునీతకి ఇవ్వకుండా వేరేళ్ళకి ఇచ్చినా కూడా పనికొస్తుండేమో అనే ఆలోచన ఉన్నది. అయితే మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతూ ఉన్నది. ఒకవైపు సర్వేలు అంటే అమరేందర్ అన్న రాసుకొచ్చినట్టు ఏ ఛానల్ సర్వే ఏ ఛానల్ ఇచ్చినా కూడా ఎవరో ఏ ఛానల్కి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు క్లియర్గా గుర్తుపట్టే అవకాశాలు ఉంటాయి. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొన్ని ఛానళ్ళు, కాంగ్రెస్ సంబంధించినటువంటి కొన్ని ఛానళ్ళు, బీజేపీకి సంబంధించినటువంటి ఛానళ్ళు అయితే ఉన్నాయో లేవో నాకు తెలియదు. బీజేపీకి అయితే లేవనుకుంటా, బహుశా ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు
ఉన్నోళ్ళ మీద దాడులు చేస్తారు. ఇది పక్కన పెడితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉన్నటువంటి కానీ న్యూట్రల్గా ఉండేటువంటి ఛానళ్ళు మాత్రం సర్వేని రిలీజ్ చేయలేకపోతున్నాయి. ఇక్కడ విద్యార్థులు, నిరుద్యోగులు, రైతన్నలకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం కాంగ్రెస్ బయట ఎవరు గెలిచినా కూడా చాలా తక్కువ మెజార్టీతోటి గెలిచే అవకాశాలు ఉంటాయి. వార్ వన్ సైడ్ అయితే ఎక్కడా లేదు. జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు జరిగిన 1000, 10,000, లక్ష మెజార్టీతో గెలువడు ఖాయం కాదు. అక్కడ వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పుడు 2009లో కేటీఆర్ 250 ఓట్లతో గెలిచిండు. జనగామల పొన్నాల లక్ష్మయ్య కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మీద 200 పైచిలుకు ఓట్లతో గెలిచిండు. రఘునందన్ రావు గతంలో ఉప ఎన్నికలల్లా, ఇవన్నీ కూడా ఉప ఎన్నికలల్లా ఎప్పుడు 1000 ఓట్లతో గెలిచిండు. 2020, 19, 20 సమయంలో దుబ్బాక ఎమ్మెల్యేగా. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకుంటూ పోతే క్రిస్టల్ క్లియర్గా జూబ్లీ హిల్స్ ఎన్నికలు వార్ వన్ సైడ్ కాదు. అసలు జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవాలనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో చెప్పండి. ఎవరు గెలిస్తే బాగుంటుందో మీ కామెంట్ల రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్ కిరణ్.